క్రీస్తునందు ప్రియమైన వార్లారా, మర్నాత మనవరుడై ఉన్న యేసుక్రీస్తు ప్రభువారి నామం పేరిట మీకందరికీ శుభములు కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధులు ఎం దేవదాస్ గారిచే రచింపబడిన పరమగీతార్థము అనే పుస్తకం యొక్క ఆడియో కంటిన్యూషన్. నేను వస్త్రము తీసివేసితిని, నేను మరల దాని ధరింపనేలా, నా పాదములు కడుగుకొంటిని, నేను మరల వాటిని మురికి చేయనేలా. పరమగీతము 5వ అధ్యాయము 3వ వచనము. ప్రార్థన. ప్రియ ప్రభువా, మందస్థితిలో నుండి లేవక సాకులు చెప్పుచున్న ప్రియురాలిని నీవు గద్దించగా, ప్రియురాలిని మేల్కొల్పుటకై నీవు ఎట్టి కష్టములను పొందుచున్నావో అను సంగతిని ఆమెకు తెలియచేసి, ఆమెను నీ ప్రేమకల మాటలతో నీ తట్టు ఆకర్షించి సిద్ధపరిచినట్లు మమ్మును నీ తట్టు ఆకర్షించి సిద్ధపరచుటకై మాతో మాట్లాడుమని క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. సొలొమోను మహారాజు పాపము చేసి మార్పు నొంది గొప్ప భక్తిలోనికి వచ్చిన తరువాత అప్పుడప్పుడు ప్రభువు తన జ్ఞానమును ఉపయోగించి ఈ పుస్తకమును వ్రాయమనెను. అందుకు సొలొమోను, నేను పాదములు కడుగుకొన్నాను, వాటిని మురికి చేయనేలా అనుచున్నాడు. ప్రియుడు నిద్రలోనున్న వధువు సంగమును మేల్కొల్పుటకు బుజ్జగించి చక్కని సంబోధనతో ప్రియురాలిని పిలుచుచుండెను. ప్రియురాలు నిద్రావస్థలో నుండి కలవరించుచు, నేను వస్త్రము తీసివేసితిని, మరలా దానిని ధరింపనేలా, పాదములు కడుగుకొంటిని, నేను మరలా వాటిని మురికి చేయనేలా అని సాకులు చెప్పుచున్నది. రాక కొరకు సిద్ధపడుట కష్టతరమైన పని అయ్యున్నది కనుకనే ఇట్టి సాకులు చెప్పుచున్నది. పాప విసర్జన చేయుట, రక్షణకై పాటుపడుట, వాక్య భావము నెరిగి సువార్తను ప్రకటించుట, ఈ మొదలైన పనులు సులభమైనవి కావు గదా. ఇవే సులభము కాని ఎడల రాకడకు సిద్ధపడుట ఇంకా కష్టతరము కనుక ఈ సంగతి నెరిగి ఈ సాకులు చెప్పుచున్నది. ఆత్మీయ స్థితిలో ఉన్నతానుభవంలోనికి వెళ్ళిన వారు మందస్థితిలోనికి వెళ్ళిన తిరిగి యథాస్థితిలోనికి వచ్చుట కష్టము. మందస్థితిలోనికి వెళ్ళిన వారిని యథాస్థితిలోనికి తెచ్చుటే కష్టతరమైన ఎడల, పూర్తిగా పడిపోయిన వారిని తిరిగి లేపుట ఇంకా కష్టము అని దీని ద్వారా తెలియచున్నది. మందస్థితి కాదు కాని ఆత్మీయ స్థితిలో పూర్తిగా పడిపోయిన వారు తిరిగి లేచుట కష్టము. 2 పేతురు 2:20-21. తిరిగి యథాస్థితిలోనికి తెచ్చుటకు ప్రభువు ఎంత కష్టపడినారో ఈ వచనములో చూచుచున్నాము. మందస్థితిలో నున్న వారిని యథాస్థితిలోనికి తెచ్చుట ఇంత కష్టమైన ఎడల, ఆత్మీయ స్థితిలో ఉన్నత స్థితి కలిగి పడిపోయిన వారి స్థితి ఎంత అసాధ్యమో ఈ వచనమునందు చూచుచున్నాము. హెబ్రీ 6:4-6. ప్రియుడు వచ్చుట ఆలస్యం చేసినని వధువు కునుకు చెందెను, అనగా అలిగెను. అలగక పూర్వమున్న స్థితిలోనికి మరలా వచ్చుటకు బద్దకించుచు ఇన్ని మిషలు చెప్పుచున్నది. ఈ ఉపమానము కేవలము లౌకిక సంబంధమైనది అయితే అక్షరార్థము ఇక్కడ పనికిరాదు. మరియు పేతురు రూపాంతర పర్వతం మీద నిద్రావస్థలో నుండి ప్రభువునకు, మోషేకు, ఏలియాకు పర్ణశాలలు కట్టుదునని పలికినట్లు వధువు పలుకుచున్నది కనుక వాటిని మనము విని విననట్లుండవలెను. ప్రభువు కూడా అట్లు విని విననట్లుండినందున పర్ణశాలలు కట్టలేదు. నేను మరల మొదటి చురుకుదనపు స్థితిలోనికి రావాలనంటే ఎంతో కష్టము అని అనుచున్నది. ఎంత కష్టము అనగా, మరలా బట్టలు వేసుకొనుట, కాళ్ళు కడుగుకొనుట అను స్థితి నిద్ర తీరినప్పుడు మేల్కొనుట ఎంత కష్టమో ఇది కూడా అంత కష్టము. ఈ వచనములో ఉన్నట్లు ఈ రాక కాలమునందున్న క్రైస్తవ సంఘము వధువు యొక్క అంతస్తులోనికి వచ్చుటకు అనేక సాకులు చెప్పుచున్నది. అందుకనే మోషేను అరణ్యంలో పొదభాగములో దేవుడు కలుసుకొని పిలిచి ఐగుప్తులో శ్రమాగ్నిలో కాలుచున్న ఇశ్రాయేలీయుల యొద్దకు వెళ్లి వారిని విడిపించి వాగ్దాన దేశమైన కానాను దేశమునకు తోడుకొని వెళ్ళుమని సెలవిచ్చెను. మోషే వెళ్ళుటకు ఇష్టపడక అనేక సాకులు చెప్పెను. దేవుడు పొదవద్ద మోషేను పదమనగా, మోషే తన అంతరంగంలోని వధను బట్టి, అనగా ఐగుప్తులో ఐగుప్తీయుని చంపిన వధను బట్టి ఈ పొదవద్ద తన సొదనంతటినీ చెప్పుకొనెను. అయినను దేవుడు మోషేను పద అనెను. ఇదంతా నిజమే కదా. మోషే ఇంత సొద చెప్పుకొనను. మోషేను ఐగుప్తునకు పంపి ఇశ్రాయేలీయులను బయటికి రప్పించినందువల్ల
యూదా జనాంగంలో నుండి లోకమును రక్షించుటకు యేసుక్రీస్తును నామమున దేవమానవుడు వచ్చి లోకరక్షణార్థమై శిలువ మరణము నొంది లోకమును రక్షించెను. మోషే వెళ్ళని ఎడల లోకమునకు ఈ రక్షణ కార్యము లేదు. అనగా ఆచార ప్రకారము గుడికి వెళ్లి కానుకలిచ్చి పండుగ చేసి క్రైస్తవ నామము కలిగి ఉంటే చాలును గాని పశ్చాత్తాపడి ప్రభువునొద్ద పాపములొప్పుకొని క్షమాపణ పొంది ఆ పాప స్థితిలోనికి మరలా వెళ్ళక పరిశుద్ధాత్మను పొంది ఆత్మవరములు ఫలములు సంపాదించుకొని శ్రమ అయినను హింస అయినను కరువైనను శత్రుత్వమున్నను వీటన్నిటినీ సహించుచు క్రీస్తు కొరకు పరిశుద్ధముగా జీవించి సాక్షిగా నుండి ప్రభువుతో సహవాసము కలిగించుకొని ఆయనను చూచును. ఆయన మాట వినుచు పరలోక వాస్తవ్యులతో సహవాసానుభవము కలిగి రెండవ రాకడ కొరకు సిద్ధపడుట కష్టమని ఎరిగి ఇట్టి స్థితిలోనికి వచ్చుట కష్టమని చెప్పి అనేక సాకులు చెప్పి వధువు అంతస్తునకు రాకుండా తప్పించుకొనుచున్నది. పైన సాకులు చెప్పిన వధువు సంఘమును ప్రభువు మరలా ప్రోత్సహించి యథాస్థితిలోనికి తీసుకొని వచ్చుటకు ఈ వచనములో ఎంతగా ప్రయాసపడుచున్నారో తెలియచున్నది. అట్లే ఈ రాక కాలమందును ప్రయాసపడి వధువు యొక్క అంతస్తునకు తీసుకుని వచ్చును. అట్లే రెండవ రాక కాలంలోని సంఘము ఎన్ని సాకులు చెప్పినను ఆ సంఘమును ప్రభువు వధువుగా సిద్ధపరచుటకు తన సాకుల నుండి విడిపించి వధువుగా సిద్ధపరచవలెను. అట్లు సిద్ధపడని ఎడల ప్రభువు రెండవ మారు వచ్చుట జరగదు. ప్రభువు రెండవ మారు రాని ఎడల సంఘమునకు శాంతి రక్షణ ఉండదు. అందుకనే సాకులు చెప్పు వారందరినీ ప్రభువు సవరించి సిద్ధపరచుచున్నారు. ప్రియ విశ్వాసి, క్రీస్తు నామంలో మన వినికిడిలో ఈ కొద్ది మాటలను ప్రభువు దీవించునుగాక. ఆమేన్. మరణాత.